ఓం శాంతి 6/10/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, శ్రీమతం ఆధారంగా భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. మొదట స్వయం నిర్వికారులుగా తయారవ్వాలి. ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి. మీరు నిర్వికారులయ్యి ఎలాంటి వికారం యొక్క అంశం లేకుండా తయారయ్యి ఇతరులకు చెప్పండి అంటున్నారు బాబా. ప్రశ్న: మహావీర్ పిల్లలైన మీరు ఏ విషయాన్ని లెక్క చేయకూడదు, కేవలం చెకింగ్ చేసుకుంటూ స్వయాన్ని సంపాదించుకోవాలి. జవాబు: ఒకవేళ ఎవరైనా పవిత్రంగా అవ్వడంలో విఘ్నము వేసినట్టయితే మీరు దానిని లెక్క చేయకూడదు. కేవలం చెక్ చేసుకోండి, నేను మహావీరునిగా ఉన్నానా? నన్ను నేను మోసం చేసుకోవడం లేదు కదా? నాకు అనంతమైన వైరాగ్యం ఉంటుందా? నేను నా సమానంగా తయారు చేస్తున్నానా? నాలో క్రోధమైతే లేదు కదా? ఇతరులకు ఏదైతే చెప్తున్నానో అది స్వయం కూడా చేస్తున్నానా? ఇలా చెక్ చేసుకోవాలి. పాట: మిమ్మల్ని పొంది మేము. ఓం శాంతి. ఇందులో చెప్పవలసినది ఏమీ లేదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. మళ్ళీ దేవతలుగా అవుతున్నాము అని, సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నాము అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు, పిల్లలు కామమును జయించండి, అనగా పవిత్రంగా అవ్వండి. పిల్లలు పాట విన్నారు, మిమ్మల్ని పొంది మేము. ఇప్పుడు పిల్లలకు మళ్ళీ స్మృతి కలిగింది. మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం. దీనిని ఎవ్వరూ లాక్కోలేరు. స్వర్గంలో లాక్కునే వారెవ్వరూ ఉండరు. దానిని అద్వైత రాజ్యం అని అంటారు. ఆ తర్వాత ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం, ఇతరుల రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇతరులకు కూడా ఇలానే అర్థం చేయించాలి. మనం శ్రీమతం ఆధారంగా భారత్ను మళ్ళీ నిర్వికారిగా తయారు చేస్తున్నాము. భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు అని అందరూ అంటారు. వారినే తండ్రి అని అంటారు. కనుక ఏ భారత్ అయితే ఒకప్పుడు సంపూర్ణ నిర్వికారి స్వర్గంగా ఉండేదో అది ఇప్పుడు వికారి నరకంగా అయిపోయింది అని కూడా అర్థం చేయించాలి మరియు వ్రాయాలి కూడా. మనము శ్రీమతం ఆధారంగా భారత్ను మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తున్నాం. తండ్రి ఏదైతే చెప్తున్నారో దానిని నోట్ చేసుకొని ఆ తర్వాత దానిపై విచార సాగరం మతనం చేసి వ్రాయడంలో సహాయం చేయాలి. తప్పకుండా భారత్ స్వర్గంగా ఉండేది అని మనుషులు అర్థం చేసుకునే విధంగా ఏమేమి వ్రాయాలి? ఇంతకుముందు రావణ రాజ్యం ఉండేది కాదు. ఇప్పుడు భారత్ వాసులైన మనల్ని తండ్రి నిర్వికారులుగా తయారు చేస్తున్నారు అని పిల్లల బుద్ధిలో ఉంది. మొదట స్వయాన్ని చూసుకోవాలి. నేను నిర్వికారిగా అయ్యానా? ఈశ్వరుణ్ణి నేను మోసం చేయడం లేదు కదా? ఈశ్వరుడు మనల్ని చూడరు అని కాదు. మీ నోటి నుండి ఈ మాటలు రావటానికి వీల్లేదు. పవిత్రంగా తయారు చేసే పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే అని మీకు తెలుసు. భారత్ నిర్వికారిగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉండేది. ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా. యథా రాజా రాణి తథా ప్రజలు ఉంటారు. అందుకే మొత్తం భారత్ను స్వర్గము అని అంటారు. ఇప్పుడు నరకంగా ఉంది. ఈ 84 జన్మల మెట్ల వరుస చిత్రం చాలా మంచిది. ఎవరైనా మంచివారు ఉంటే వారికి దీనిని కానుకగా కూడా ఇవ్వవచ్చు. పెద్ద పెద్ద వ్యక్తులకు పెద్ద కానుక లభిస్తుంది కదా. కనుక మీరు కూడా ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించి ఇటువంటి కానుకలను ఇవ్వవచ్చు. ఎవరికైనా ఇచ్చేందుకని వస్తువులు ఎప్పుడూ తయారుగా ఉండాలి. మీ వద్ద కూడా జ్ఞానం తయారుగా ఉండాలి. మెట్ల వరుస చిత్రంలో పూర్తి జ్ఞానం ఉంది. మనం ఎలా 84 జన్మలను తీసుకున్నాము అనేది గుర్తు ఉండాలి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. తప్పకుండా ఎవరైతే మొదట వచ్చారో వారే 84 జన్మలు తీసుకున్నారు. తండ్రి 84 జన్మల గురించి తెలియజేసిన తర్వాత ఏమని చెప్తారు అంటే, వీరి అనేక జన్మల అంతిమంలో సాధారణ తనువులో ప్రవేశిస్తాను. అప్పుడు వీరికి బ్రహ్మ అని పేరు పెడతాను. వీరి ద్వారా బ్రాహ్మణులను రచిస్తాను. లేదంటే
బ్రాహ్మణులను ఎక్కడి నుండి తీసుకువస్తాను? బ్రహ్మ యొక్క తండ్రి గురించి ఎప్పుడైనా విన్నారా? తప్పకుండా అది భగవంతుడే అని అంటారు. బ్రహ్మ మరియు విష్ణువులను సూక్ష్మవతనంలో ఉన్నట్లుగా చూపిస్తారు. తండ్రి అయితే ఉంటారు. నేను వీరి 84 జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. దత్తత తీసుకున్నప్పుడు పేరు మార్చడం జరుగుతుంది. సన్యాసం కూడా చేయించడం జరుగుతుంది కదా! సన్యాసులు కూడా సన్యాసం చేసినప్పుడు వెంటనే అన్నీ మర్చిపోరు. తప్పకుండా గుర్తు ఉంటాయి. మీకు కూడా గుర్తు ఉన్నాయి. కానీ మీకు వాటి పట్ల వైరాగ్యం ఉంది. ఎందుకంటే ఇదంతా శ్మశాన వాటికగా అవ్వనున్నది అని మీకు తెలుసు. అందుకే మీరు వాటిని ఎందుకు గుర్తు చేసుకోవాలి? జ్ఞానము ద్వారా అంతా బాగా అర్థం చేసుకోవాలి. వారు కూడా జ్ఞానము ద్వారానే ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. ఇల్లు వాకిళ్లను ఎలా వదిలారు అని వారిని అడిగితే చెప్పరు. కనుక వారిని యుక్తిగా ఇలా అడగడం జరుగుతుంది. మీకు వైరాగ్యం ఎలా వచ్చిందో మాకు వినిపిస్తే మేము కూడా అలాగే చేస్తాం. మీరు పవిత్రంగా అవ్వండి అని అందరికీ ప్రేరణనిస్తారు. ఇకపోతే మీకు అన్నీ గుర్తు ఉన్నాయి. బాల్యం నుండి మొదలుకొని అన్నీ చెప్పగలరు. ఈ డ్రామాలోని పాత్రధారులందరూ ఎలా పాత్రను అభినయిస్తూ వచ్చారు అనే జ్ఞానం మీ బుద్ధిలో పూర్తిగా ఉంది. ఇప్పుడు అందరి కలియుగి కర్మ బంధనాలు తెగిపోనున్నాయి. ఆ తర్వాత శాంతిధామానికి వెళ్ళిపోతాం. అక్కడి నుండి మళ్ళీ అందరికీ క్రొత్త సంబంధాలు జోడింపబడతాయి. అర్థం చేయించేందుకు పాయింట్లు కూడా బాబా మంచి మంచివి ఇస్తూ ఉంటారు. ఈ భారత్ వాసులే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉన్నప్పుడు నిర్వికారిగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మల తర్వాత వికారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నిర్వికారులుగా అవ్వాలి. కానీ పురుషార్థం చేయించేవారు కావాలి. ఇప్పుడు మీకు తండ్రి తెలియజేశారు. మీరు ఆ పిల్లలే కదా అని తండ్రి అంటారు. పిల్లలు కూడా బాబా మీరు ఆ తండ్రియే అని అంటారు. తండ్రి అంటారు కల్పక్రితం కూడా మిమ్మల్ని చదివించి రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను. కల్పం ఇలా చేస్తూ ఉంటాను. డ్రామాలో ఏదైతే జరిగిందో విఘ్నాలు వచ్చాయో అవి మళ్ళీ వస్తాయి. జీవితంలో ఏమేమి జరుగుతూ ఉంటుందో అది గుర్తు అయితే ఉంటుంది కదా! వీరికైతే అన్నీ గుర్తు ఉన్నాయి. బ్రహ్మబాబాకు పల్లెటూరి పిల్లవాడిగా ఉండేవాడిని తర్వాత వైకుంఠానికి యజమానిగా అవుతున్నాను అని కూడా చెప్తారు. వైకుంఠంలో పల్లెటూరు ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు తెలుసు. ఈ సమయంలో మీ కొరకు కూడా ఈ పాత ప్రపంచం పల్లెటూరే కదా! వైకుంఠం ఎక్కడ? ఈ నరకం ఎక్కడ? పెద్ద పెద్ద మహల్లు, బిల్డింగులు మొదలైనవి చూసి మనుష్యులు ఇదే స్వర్గమని భావిస్తారు. తండ్రి అంటారు ఇదంతా మట్టి, రాళ్ళు, వీటికి ఏ విలువ లేదు. అన్నిటికన్నా ఎక్కువ విలువ వజ్రాలకు ఉంటుంది. తండ్రి అంటారు ఆలోచించండి. సత్యుగంలో మీ బంగారు మహల్ ఎలా ఉండేవి? అక్కడ గనులన్నీ నిండుగా ఉంటాయి. లెక్కలేనంత బంగారం ఉంటుంది. మరి పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఎప్పుడైనా ఉదాసీనత కలిగితే బాబా అర్థం చేయించారు. మిమ్మల్ని వెంటనే సంతోషంలోకి తీసుకొచ్చేటటువంటి రికార్డులు, పాటలు చాలా ఉన్నాయి. మొత్తము జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు అని మీరు భావిస్తారు. దానిని ఎప్పుడూ ఎవ్వరూ లాక్కోలేరు. అర్ధకల్పం కొరకు మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. రాజు యొక్క కుమారుడు, నేను ఈ హద్దు రాజ్యానికి వారసుడిని అని భావిస్తారు. మేము అనంతమైన తండ్రికి వారసులము అని మీకు ఎంత నశ ఉండాలి. తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు. మీరు 21 జన్మల కొరకు వారసులుగా అవుతారు. ఎంత సంతోషం ఉండాలి. ఎవరికైతే వారసులుగా అవుతారో వారిని కూడా తప్పకుండా స్మృతి చెయ్యాలి. స్మృతి చేయకుండా వారసులుగా అవ్వలేరు. స్మృతి చేస్తేనే పవిత్రంగా అవుతారు. అప్పుడే వారసులుగా అవ్వగలరు. మనము శ్రీమతం ఆధారంగా విశ్వానికి యజమానులుగా డబల్ కిరీటధారులుగా అవుతామని మీకు తెలుసు. జన్మ జన్మాంతరాలు మనము రాజ్యం చేస్తాం. మనుషులు భక్తి మార్గంలో వినాశీ దాన పుణ్యాలు చేస్తారు. మీది అవినాశి జ్ఞాన ధనం. మీకు ఎంత గొప్ప లాటరీ లభిస్తోంది. కర్మల అనుసారంగా ఫలం లభిస్తుంది కదా! ఎవరైనా గొప్ప రాజుకు కుమారుడిగా అయితే అది హద్దులోని పెద్ద లాటరీ అని అంటారు.
సింగిల్ కిరీటం కలవారు పూర్తి విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. డబల్ కిరీటధారులుగా విశ్వానికి యజమానులుగా మీరవుతారు. ఆ సమయంలో ఇతరుల రాజ్యం ఏది ఉండదు. ఇతర ధర్మాలు తర్వాత వస్తాయి. అవి వృద్ధి పొందేసరికి ముందు వచ్చిన రాజులు వికారులుగా అయిన కారణంగా అభిప్రాయ భేదాలతో రాజ్యాన్ని ముక్కలు ముక్కలుగా వేరు చేసేస్తారు. మొదట్లోనైతే మొత్తం విశ్వం అంతటిపైన ఒకే రాజ్యం ఉండేది. ఇది పూర్వజన్మ కర్మల ఫలము అని అక్కడ ఎవ్వరూ అనరు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు శ్రేష్ట కర్మలను నేర్పిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎలాంటి కర్మలు చేస్తారో, సేవ చేస్తారో దానికి రిటర్న్ బదులు కూడా అలాగే లభిస్తుంది. మంచి కర్మలే చేయాలి. ఏదైనా కర్మ చేయాల్సి ఉంటే అది అర్థం కావడం లేదు అంటే దానికోసం తండ్రి చెప్పిన శ్రీమతం తీసుకోవాలి. లెటర్స్ రాసి మధుబనకు పదే పదే అడుగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి, వారికి ఎన్ని పోస్టులు వస్తూ ఉండవచ్చో మీకు తెలుసు. కానీ వారు ఒక్కరు ఏమీ చదవరు కదా. వారికి చాలామంది సెక్రటరీలు ఉంటారు. వారు పోస్టులన్నీ చూస్తారు. ఏవైతే చాలా ముఖ్యమైనవి ఉంటాయో వాటిని వారు అనుమతించాక ప్రైమ్ మినిస్టర్ టేబుల్పై పెడతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ముఖ్యమైన ఉత్తరాలకైతే వెంటనే జవాబులు ఇస్తారు. మిగిలిన వాటికి ప్రియ స్మృతులను వ్రాస్తారు. ఒక్కొక్కరికి విడిగా కూర్చొని లెటర్ రాయాలంటే వీలు పడదు. అది చాలా కష్టం. ఓహో, ఈరోజు అనంతమైన తండ్రి నుండి లెటర్ వచ్చింది అని పిల్లలకి ఎంత సంతోషం కలుగుతుంది. శివబాబా బ్రహ్మ ద్వారా జవాబునిస్తారు. పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది. బంధనంలో ఉన్నవారు అందరికన్నా ఎక్కువగా పులకరించిపోతారు. ఓహో, మేం బంధనంలో ఉన్నాం, అనంతమైన తండ్రి మాకు ఉత్తరం ఎలా వ్రాస్తారు అని దానిని కళ్ళకద్దుకుంటారు. అజ్ఞాన కాలంలో కూడా పతిని పరమాత్ముడిగా భావించే వారికి పతి నుండి లెటర్ వస్తే వారు దానిని కళ్ళకద్దుకునేవారు, ముద్దు పెట్టుకునేవారు. మీలో కూడా బాప్తాద ఉత్తరాన్ని చూస్తే కొంతమంది పిల్లలకు ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ప్రేమ అశ్రువులు వచ్చేస్తాయి. దానిని ముద్దు పెట్టుకుంటారు, కళ్ళకద్దుకుంటారు, చాలా ప్రేమగా ఆ ఉత్తరాన్ని చదువుతారు. బంధనంలో ఉన్నవారు ఏమైనా తక్కువ? కొంతమంది పిల్లలపై మాయ విజయం పొందుతుంది. కొంతమంది అయితే మేమైతే పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని భావిస్తారు. భారత్ నిర్వికారిగా ఉండేది కదా, ఇప్పుడు వికారీగా ఉంది. ఇప్పుడు ఎవరైతే నిర్వికారిగా అవ్వాల్సి ఉందో వారే కల్పకృతం వలె పురుషార్థం చేస్తారు. పిల్లలైన మీకు అర్థం చేయించడం చాలా సహజం. మీ ప్లాన్ కూడా ఇదే కదా. గీతాయుగం నడుస్తుంది. గీతాయుగముని పురుషోత్తమ యుగము అని అంటూ ఉంటారు. మీరు వ్రాయడం కూడా ఇది గీత యొక్క పురుషోత్తమ యుగమని వ్రాయండి. ఈ సమయంలోనే పాత ప్రపంచం మారి క్రొత్తదిగా అవుతుంది. అనంతమైన తండ్రి మాకు టీచర్ కూడా, వారి నుండి మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అని మీ బుద్ధిలో ఉంది. బాగా చదువుకుంటే డబల్ కిరీటధారులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద స్కూలు. రాజ్యం స్థాపన అవుతుంది. ప్రజలు కూడా తప్పకుండా అనేక రకాలుగా ఉంటారు. రాజ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. జ్ఞానము తక్కువగా తీసుకునేవారు వెనుక వస్తారు. ఎవరు ఎంతగా పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తారో వారు అంతగా ముందు వస్తూ ఉంటారు. ఇదంతా తయారు చేయబడిన డ్రామా. ఈ డ్రామా చక్రం రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. తండ్రి అంటారు పవిత్రంగా అవ్వండి. ఇందులో ఎవరైనా విఘ్నాలు కలిగిస్తే వాటిని లెక్క చేయకూడదు. రొట్టె ముక్క అయితే లభిస్తుంది కదా. పిల్లలు పురుషార్థం చెయ్యాలి, అప్పుడు స్మృతి ఉంటుంది. బాబా భక్తి మార్గంలోని ఉదాహరణను తెలియజేస్తూ ఉన్నారు. పూజ చేసే సమయంలో బుద్ధియోగము బయటకు వెళ్తే తమ చెవిని తామే పట్టుకునేవారు, చెంపదెబ్బ వేసుకునేవారు. ఇప్పుడు ఇది జ్ఞానం. ఇందులో కూడా ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతి ఉండడం లేదు అంటే స్వయానికి చెంపదెబ్బ వేసుకోవాలి. మాయ నాపై విజయం ఎందుకు పొందుతుంది? నేను అంత కచ్చాగా అంటే అపరిపక్వంగా ఉన్నానా? నేనైతే దీనిపై విజయం పొందాలి. తమను తాము బాగా సంభాళించుకోవాలి. స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను అంతటి మహావీరునిగా ఉన్నానా?
ఇతరులను కూడా మహావీరులుగా తయారు చేసే పురుషార్థం చేయాలి. ఎంతగా అనేకులను తమ సమానంగా తయారు చేస్తారో అంత ఉన్నతమైన హోదా ఉంటుంది. తమ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు రేస్ చేయాలి. ఒకవేళ నాలోనే వికారాలు, క్రోధము ఇలాంటివి ఉంటే ఇతరుల క్రోధం చేయకండి అని ఎలా చెప్పగలరు? అది సత్యత కాదు కదా! సిగ్గు కలగాలి. ఇతరులకు అర్థం చేయించినందుకు వారు ఉన్నత పదవిని పొంది, నేను క్రిందనే ఉండిపోతే ఇదేమైనా పురుషార్థమా? పండితుడి కథ ఉంది కదా! తండ్రిని స్మృతి చేస్తూ మీరు ఈ విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. ఇకపోతే ఈ ఉదాహరణలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీటిని మళ్ళీ భక్తి మార్గంలో రిపీట్ చేస్తారు. భ్రమరం ఉదాహరణ కూడా ఉంది. మీరు బ్రాహ్మణీయులు కదా! బీకేలు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ ఉన్నారు? తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా! అక్కడ ఉండరు. పిల్లలైన మీరు చాలా తెలివైన వారిగా అవ్వాలి. మనుషులను దేవతలుగా తయారు చేయడం బాబా ప్లాన్. ఈ చిత్రాలు కూడా అర్థం చేయించేందుకని ఉన్నాయి. వీటిలో మ్యాటర్ కూడా ఈ విధంగా వ్రాసి ఉండాలి. ఇది గీతా భగవానుడి ప్లాన్ కదా! బ్రాహ్మణులైన మనము పిలక వంటి వారం. ఇది ఒక్కరి విషయం కాదు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కనుక బ్రాహ్మణులు పిలక వంటి వారు. బ్రహ్మ బ్రాహ్మణుల తండ్రి. ఈ సమయంలో చాలా పెద్ద కుటుంబం ఉంది. తర్వాత మీరు దైవీ కుటుంబంలోకి వస్తారు. ఈ సమయంలో మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే లాటరీ లభిస్తోంది. మీకు చాలా పేర్లు కూడా ఉన్నాయి. వందే మాతరం, శివుని శక్తి సైన్యం మీరే కదా! అవన్నీ అసత్యమైనవి. చాలా ఉన్న కారణంగా తికమక పడతారు. అందుకే రాజధానిని స్థాపన చేయడంలో శ్రమ కలుగుతుంది. తండ్రి అంటారు, ఈ డ్రామా తయారు చేయబడి ఉంది. ఇందులో నా పాత్ర కూడా ఉంది. నేను సర్వశక్తివంతుడను. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అయిపోతారు. అందరికన్నా పెద్ద అయస్కాంతం శివబాబా. వారే ఉన్నతోన్నతంగా ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము 21 జన్మల కొరకు అనంతమైన తండ్రికి వారసులుగా అయ్యాము అనే నశాలో మరియు సంతోషంలో సదా ఉండాలి. ఎవరికైతే వారసులుగా అయ్యారో వారిని స్మృతి కూడా చేయాలి మరియు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఏవైతే శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారో ఆ కర్మలే చేయాలి. శ్రీమతం తీసుకుంటూ ఉండాలి. వరదానం. స్థూల దేశము మరియు శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా సూక్ష్మ దేశం యొక్క వేషధారులుగా కండి. ఏ విధంగా ఈ రోజుల్లోని ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యము అటువంటి వేషాన్ని ధారణ చేస్తారు. అలా మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మలు చేయాలనుకుంటే అటువంటి వేషాన్ని ధారణ చేయండి. ఇప్పుడిప్పుడే సాకారి మరియు ఇప్పుడిప్పుడే ఆకారి ఇటువంటి బహురూపులుగా అయినట్లయితే సర్వస్వరూపాల సుఖాలను అనుభవం చేయగలరు. ఇవి మన స్వరూపాలే. ఇతరుల వస్త్రాలు ఫిట్ అయినా అవ్వకపోయినా కానీ మీ వస్త్రాలనైతే మీరు సహజంగానే ధారణ చేయగలరనగా ధరించగలరు. అందుకే ఈ వరదానాన్ని ప్రాక్టికల్ అభ్యాసంలోకి తీసుకురండి. అప్పుడు అవ్యక్త మిలనం యొక్క విచిత్ర అనుభవాలను పొందగలరు. ఏ వరదానం యొక్క స్మృతి ఉండాలి? స్థూల దేశము శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా అంటే ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయాలి అంటున్నారు బాబా. అప్పుడే అవ్యక్త మిలనంలోని అనేక విచిత్ర అనుభవాలను పొందగలం. స్లోగన్. అందరినీ గౌరవించే వారే ఆదర్శంగా అవ్వగలరు. గౌరవం ఇవ్వండి, అప్పుడు గౌరవం లభిస్తుంది. అవ్యక్త సూచన. స్వయం కొరకు మరియు సర్వుల కొరకు మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏ విధంగా మీ స్థూల కార్యాల ప్రోగ్రామును
దినచర్య అనుసారంగా సెట్ చేసుకుంటారో, అదేవిధంగా మీ మనస్స సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్‌ను సెట్ చేసుకున్నట్టయితే ఎప్పుడు అప్‌సెట్ అవ్వరు. అలజడిలోకి రారు. ఎంతగా మీ మనస్సును సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటారో, అంతగా మనస్సు అప్‌సెట్ అయ్యేందుకు సమయమే లభించదు. మనస్సు సదా సెట్ అయి ఉంటే, అనగా ఏకాగ్రంగా ఉంటే, స్వతహాగానే మంచి వైబ్రేషన్‌లు వ్యాపిస్తాయి. సేవ జరుగుతుంది. ఓం శాంతి.